ఏలూరు జిల్లా నూజివీడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. నూజివీడు నియోజకవర్గం రాష్ట్రంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దామని తెలిపారు. నూజివీడు ఎంఆర్ అప్పారావు కాలనీలో త్రాగునీటి పైపుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం గత 100 రోజుల్లో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు తెలిపారు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వీరి ఆశీర్వాదాలతో మంత్రిని కూడా అయ్యాను. మిమ్మల్ని అందరూ కలుసుకుంటాం, చాలా సంతోషంగా ఉంది. నేను ఏదైతే ఎన్నికల్లో చెప్పానో, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటానికో లేదా అధికారం నడపడానికో రాలేదు. నూజివీడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పెద్ద పాలేరుగా పనిచేస్తానికి వస్తాను అని చెప్పాను. ఇప్పటికి కూడా ఆ మాట మీదే కట్టుబడి ఉన్నానని మీ అందరికీ మనం చేస్తాను. సరైన సమయాన్ని ఫిక్స్ చేసి కొన్ని సర్వీసులు ఇక్కడి నుంచి వచ్చినట్టు నేను ప్రయత్నం చేస్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎవరు ఆటో వాళ్ళు, ఎవరు స్కూటర్ వాళ్ళు, ఎవరు మోటార్ సైకిల్ వాళ్ళు వేసుకెళ్ళారు అనుకోండి, ఖాళీగా బస్సు వెళ్ళాలంటే 15 రోజుల తర్వాత వేసుకోవడం మనం. ఎందుకంటే నష్టంతో నడపలేదు కదా ఆర్టీసీ బస్సు. ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళాలంటే బస్సు ఖర్చు అయింది కాబట్టి